తులసిని చాలామంది పెంచుకుంటారు. తులసిని ఇంట్లో దేవతగా భావిస్తారు. ఈ మొక్కను పూజించడం వల్ల శాంతి, సానుకూల శక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే చలికాలం రాగానే తులసి మొక్కను ఎలా చూసుకోవాలో, కాపాడుకోవాలో అని ఆందోళన చెందుతారు. ఎందుకంటే వింటర్‌లో తులసి త్వరగా వాడిపోతుంది. చలి, పొగమంచు త్వరగా మొక్కను దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో దీనికి జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తులసిలో అనేక రకాలు ఉంటాయి. ప్రతి రకం శీతాకాలంలో కొద్దిగా భిన్నమైన అవసరాలను కలిగి ఉంటుంది. సరైన పద్ధతులు పాటించడం ద్వారా ఈ మొక్కను సీజన్ మొత్తం పచ్చగా ఉంచుకోవచ్చు. శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తులసి వేర్లు కుళ్ళిపోవచ్చు. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవచ్చు. పొగమంచు, చల్లని గాలి ఆకులపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే తులసికి ఉదయం పూట కొద్దిగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. తులసికి రోజుకు 3-4 గంటల పాటు సూర్యరశ్మి తగిలేలా పెడితే అది ఆరోగ్యంగా ఉంటుంది. ఆకులు తాజాగా ఉంటాయి. నీటిని తక్కువ మోతాదులో పోయాలి. ఎందుకంటే చలికాలంలో వేర్లు ఎక్కువసేపు తడిగా ఉండిపోతాయి. తులసి రకాల గురించి మాట్లాడితే రామతులసి చలిని బాగా తట్టుకుంటుంది. సూర్యరశ్మిలో వేగంగా పెరుగుతుంది. వన తులసి కూడా దృఢంగా ఉంటుంది. కానీ దీనికి కూడా కొంచెం సూర్యరశ్మి అవసరం. అదే సమయంలో శ్యామ తులసి చల్లని గాలిలో త్వరగా వాడిపోతుంది. కాబట్టి దీనిని ఇంటిలోని సురక్షితమైన మూలలో ఉంచాలి. కర్పూర తులసి సువాసన కలిగి ఉంటుంది. కానీ దీనికి వేర్లు చలిలో త్వరగా గడ్డకట్టిపోతాయి. కాబట్టి దీనికి చాలా తక్కువ నీరు పోయాలి. నేలను కొద్దిగా పొడిగా ఉంచాలి. ఇది చాలా ముఖ్యం. శీతాకాలంలో తులసిని రాత్రిపూట చల్లని గాలి నుంచి రక్షించడం కూడా చాలా ముఖ్యం. మొక్కను రాత్రి సమయంలో ఇంటి లోపల వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. లేదా తేలికపాటి బట్టలు, స్కార్ఫ్ లేదా మస్లిన్‌లో కప్పండి. ఈ పద్ధతి మొక్కను మంచు నుంచి రక్షిస్తుంది. ఎండిపోయిన లేదా పసుపు రంగు ఆకులను ఎప్పటికప్పుడు తీసివేయండి. తద్వారా కొత్త ఆకులు సులభంగా వస్తాయి. మొక్క మరింత ఆకుపచ్చగా కనిపిస్తుంది. నేలను కొద్దిగా వెచ్చగా ఉంచడానికి కుండ ఉపరితలంపై కొద్దిగా బూడిద లేదా ఎండిన గడ్డిని వేయవచ్చు. ఇది వేళ్లకు చలి తగలకుండా చేస్తుంది. ఎరువుల విషయానికి వస్తే శీతాకాలంలో తులసికి చాలా తక్కువ ఎరువులు అవసరం. నెలకు ఒకసారి ఆవు పేడ ఎరువు, వానపాముల ఎరువు లేదా తేలికపాటి చెక్క బూడిదను వేయాలి. ఈ సీజన్లో రసాయన ఎరువులను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మొక్కల వేళ్ళను హాని కలిగిస్తుంది. మొత్తం మొక్క ఎండిపోవచ్చు. సహజ ఎరువులు తులసికి నెమ్మదిగా పోషణను అందిస్తాయి.